యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మా ఫ్రెండ్ ఒక 3-4 రోజుల క్రితం నాకు ఫోన్ చేశాడు, ₹1,00,000 అప్పు కావాలన్నాడు. మరి మొన్న మధ్య నేను హోమ్ టూర్ వీడియో లాంటివి చేశాను కదా, దాన్ని చూసి బాగా ఇంప్రెస్ అయినట్టున్నాడు. సో మరి ఫోన్ చేసేసి ₹1,00,000 కావాలన్నాడు. సో మరి నేను ఇవ్వాలంటే రీజన్ తెలియాలి కదా దేనికో. సో ఎందుకు రానంటే నా దగ్గర ఒక 30,000 ఉన్నాయి, నువ్వు ఒక ₹1,00,000 చదివితే నేను iPhone 15 Pro కొనుక్కుంటానని చెప్పాడు. నాకు దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆయన దగ్గర 30,000 ఉన్నాయట, నేను ₹1,00,000 ఇస్తే ఐఫోన్ కొనుక్కుంటాడని చెప్పేసి అనేసరికి నాకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు. కాకపోతే జనరల్గా మన దగ్గర ఒక ₹1,00,000 ఉండి 30,000 కోసం అప్పు వెళ్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. మొత్తానికి వాడు చెప్పిన రీజన్ ఏంటి అంటే, వాడు పనిచేసే చోట అందరి దగ్గర ఏదో ఒక ఐఫోన్ ఉందట. అంటే iPhone 11, 12, 13 అందరి చేతుల్లో ఐఫోన్ ఉంది, నా ఒక్కొక్క చేతిలోనే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది అని చెప్పేసి రీజన్ చెప్పడం జరిగింది. సో మరి వాడి శాలరీ ఎంత అంటే 30,000. సో మరి డబ్బులన్నీ వాడు నాకు ఎలా ఇస్తాడంటే నెలకు 10,000, 20,000 చొప్పున ఇస్తాడట. మొత్తానికి ఇక్కడ వాడు ఆలోచించింది ఏంటి అంటే, అందరి దగ్గర ఐఫోన్ ఉంది కాబట్టి వీని దగ్గర కూడా ఐఫోన్ ఉంటే వీని స్టేటస్ పెరిగిపోద్ది అని మాత్రం ఆలోచించాడు. వీని శాలరీ 30,000, దాని తర్వాత అందులో నుంచి 20,000 నాకు ఇచ్చేస్తే మరి ఆ 10,000 తోటి నెల ఎలా గడుపుతాడు అనేది మరి వానికి తెలియాలి. సో అలా మా ఇద్దరి మధ్య చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఫైనల్గా నేను వాడిని కన్విన్స్ చేసింది ఏంటి అంటే, మన దగ్గర ఐఫోన్ ఉంటే మనం తోపులం కాదు అని చెప్పేసి నేను వాడిని కన్విన్స్ చేశాను. వాడు కన్విన్స్ అయ్యాడు. కాకపోతే ఈ వీడియో వేయడానికి రీజన్ ఏంటి అంటే, మీరు కూడా అంటే మీలో కూడా చాలామంది ఇలానే ఎవరో దగ్గర ఐఫోన్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా సరే ఐఫోన్ కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంతకుముందు మా ఫ్రెండ్ ఐఫోన్ కొనుక్కోకుండా కన్విన్స్ చేశానని చెప్పాను కదా, అది ఎలా కన్విన్స్ చేశానంటే, మా ఇంకొక ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్పాను. వాడు లాస్ట్ ఇయర్ iPhone 14 సిరీస్లో ఒక మొబైల్ కొనుక్కున్నాడు. దానికి కేసు లేకుండా వాడేవాడు. రీజన్ ఏంది అని అంటే, జనాలకు ఐఫోన్ లోగా కనిపించాలి, అమ్మో ఆయన దగ్గర ఐఫోన్ ఉంది అని జనాలకు చూపించాలి కాబట్టి వాడు కేసు లేకుండా వాడాడు. కొన్ని రోజుల తర్వాత ఈ మొబైల్ బ్యాక్ గ్లాస్ ఏదైతే ఉంటుందో అది మొత్తం నుజ్జు అయిపోయింది. రిపేర్ చేయించుకోవడానికి వెళ్తే 40,000 అడిగాడట. సో ఇప్పటికి కూడా ఆ నుజ్జు అయిన మొబైల్లతోటే, అంటే బ్యాక్ మొత్తం నుజ్జు అయింది, దాంతోటే వాడుతున్నాడు. దాని రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు దాన్ని మొత్తం రిప్లేస్ చేయాలంటే 40,000 కావాలి. ఆ 40,000 పెడితే ఇంకొక మొబైల్ వస్తుంది అని చెప్పేసి అలానే వాడుతున్నాడు. సో మీలో కూడా చాలామంది చూసే ఉంటారు, ఐఫోన్ పగిలిపోయినా సరే అలానే వాడుతుంటారు. దానికి రీజన్ ఏంటి అంటే, దాన్ని మళ్ళీ రిపేర్ చేయించాలి అంటే చాలా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. సో ఇదే రీజన్ నేను మా ఫ్రెండ్కి చెప్పాను, నువ్వు ఐఫోన్ కొనుక్కున్న తర్వాత బై మిస్టేక్ దానికి ఏమన్నా అయితే నువ్వు అఫోర్డ్ చేయలేవని చెప్పేసి నేను కొంచెం జ్ఞానం ఇవ్వడానికి ట్రై చేస్తే వాడికి అర్థమైనట్టుంది. ఐఫోన్ కొనుక్కుందాం అనుకునే ఆ మ్యాటర్ ఏదైతే ఉంటుందో ప్రజెంట్ దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. కాకపోతే ఒక మాట అన్నాడు, ఐఫోన్ అయితే ఉంటాడట, కాకపోతే నెలకి జమ చేసుకొని నా దగ్గర అప్పు తీసుకోకుండా వాని స్వశక్తితోటి ఐఫోన్ కొనుక్కుంటాడని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఇంతసేపు చెప్పిన మ్యాటర్ అనేది ఓన్లీ మా ఫ్రెండ్కే కాదు, మీకు కూడా. ఎందుకంటే మీరు కూడా నా ఫ్రెండ్సే, నా ఫ్యామిలీ మెంబర్సే. మీలో కూడా చాలామందికి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఐఫోన్ మోజులో పడి మీరు సొప్పో చేసి ఈ మొబైల్ని కొనుక్కోకండి. నేను ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అయితే ఇప్పుడు త్వరలోనే మనకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్పుడెప్పుడో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ iPhone 14 లాంచ్ అయినప్పుడు 80,000 ఉంది కదా, ఇప్పుడు దాన్ని 50,000 అమ్మడానికి ట్రై చేస్తారు. సో 50,000 అనేసరికి 30,000 తక్కువకు మొబైల్ వస్తుంది కదా అని చెప్పేసి మన దగ్గర డబ్బు లేకపోయినా సరే చాలామంది సొప్పో చేసి ఈ మొబైల్ని కొనడానికి ట్రై చేస్తారు. యాక్చువల్లీ కంపెనీలకు కావాల్సింది కూడా ఇదే. అంటే ఇప్పుడు మీ బడ్జెట్ అనేది 40,000 అనుకోండి, మీరు ఐఫోన్ కొనుక్కోవడానికి ఇంకొక 10,000 అడ్జస్ట్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ 20,000కే ఐఫోన్, 30,000కే ఐఫోన్, 40,000కే ఐఫోన్, 50,000కే ఐఫోన్ చెప్పేసి వాళ్ళు బ్యానర్ పెడతారు చూసారా. సో అది అందరికీ దొరకదు, కొంతమందికి మాత్రమే దొరుకుద్ది. కొన్నిసార్లు ఆ ఫ్లిప్కార్ట్ సైట్ అనేది క్రాష్ అయిపోద్ది, లేకపోతే మనం ఆర్డర్ ప్లేస్ చేసే లోపలనే ఆ 40,000 కాస్త 42,000 అయిపోద్ది, 44,000 అయిపోద్ది మీ అదృష్టం బాగాలేకపోతే. అయినా కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఆల్రెడీ 10,000 అప్పు ఇచ్చారు వాళ్ళ దగ్గర 30,000 ఉంటే, ఇంకా 2,000 మాత్రమే పెరిగింది కదా, 4,000 మాత్రమే పెరిగింది కదా అని చెప్పేసి 54,000, 56,000 పెట్టి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. మొత్తానికి ఫ్లిప్కార్ట్ వాళ్ళకు, అమెజాన్ వాళ్ళకు, ఈ కామర్స్ వెబ్సైట్స్కి బాగా తెలుసు మీ సైకాలజీతో ఎట్లా ఆడుకోవాలి, మీ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలని చెప్పేసి. అందుకోసమే ఆ బ్యానర్లు పెట్టి అక్కడ వరకు మిమ్మల్ని తీసుకొస్తారు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్ మీరు కొనుక్కుంటారు. ఎందుకంటే ఒక 2,000, 4,000 పోతే ఏమవుద్ది అని చెప్పేసి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఈ 2,000, 4,000 ఐఫోన్ ప్రైస్ పెరిగినా ఆల్ టైమ్ లో వస్తే కొనుక్కుంటే పర్లేదు. కాకపోతే ఎవరికి పర్లేదు అని అంటే, మీరు ఒకవేళ ఆ మొబైల్ కోసం సొప్పో చేయనంత వరకు పర్లేదు. కాకపోతే మీరు ఆల్రెడీ ఐఫోన్ కొనుక్కుందామని చెప్పేసి ఒక 10,000 ఏమో అప్పు తెచ్చి దాని తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఆఫర్ పీరియడ్ అయిపోయి దాని రేట్ అనేది వాళ్ళు 2,000, 4,000 పెంచిన తర్వాత కూడా కొనుక్కుందాం అనుకుంటూ ఉంటారు సరే. వాళ్ళ డిసిషన్ అయితే ఫులిష్ డిసిషన్ అని చెప్పేసుకోవచ్చు. యాక్చువల్లీ మీరు కొనుక్కోవాల్సిన మొబైల్ 40,000 బడ్జెట్ మొబైల్, కాకపోతే ఐఫోన్ కోసం ఒక 10,000 పెట్టారు, మళ్ళీ ఇంకొక 4,000 పెట్టారు. మొత్తం మీ దగ్గర నుంచి వాళ్ళు 14,000 లాగేసుకున్నారు. సరే, మరి ఇంత కష్టపడ్డ తర్వాత మీరు దానిలో ఆర్డర్ చేసిన తర్వాత ఆ మొబైల్ అనేది మీకు వస్తాయని చెప్పేసి గ్యారంటీ కూడా లేదు. లాస్ట్ టైం మనం చాలా ఇన్సిడెంట్ చూసాం. మనం బుక్ చేసిన తర్వాత కూడా చాలామంది ఆర్డర్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ రెడీ అయి ఉండండి. ఒకవేళ మీరు ఆర్డర్ చేసినా సరే ఆ మొబైల్ రాకపోతే
డిసప్పాయింట్ కాకండి. మొత్తానికి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఈ లోగో కోసం అప్పుల పాలవ్వకండి. ఇది మన చేతిలో ఉంటే స్టేటస్ పెరుగుద్ది అనుకోవడం మన మూర్ఖత్వమే. ఐఫోన్కు ఉండే ప్రత్యేకతలు ఐఫోన్కు ఉన్నాయి. దీనిలో సెక్యూరిటీ అనేది బాగుంటుంది, వీడియోస్ అనేవి చాలా స్టేబుల్గా రికార్డ్ అవుతూ ఉంటాయి, మన బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, ఇవన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే దీని జోలికి మనం ఎప్పుడు వెళ్ళాలి అని అంటే మన అవసరాలకు సరిపడినన్ని డబ్బులు ఉండి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడినన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడైతే మనం దీని జోలికి వెళ్ళొచ్చు. నేను ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఇది OnePlus 5 మొబైల్, మా ఎడిటర్ మొబైల్. OnePlus 5 అనేది ఎప్పుడో ఒక 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనుకుంటా లాంచ్ అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే OnePlus 12 సిరీస్ కూడా రాబోతుంది. అప్పటి నుంచి ఇదే మొబైల్ వాడుతున్నాడు. సో మరి ఎందుకు దీన్ని మార్చవా అని అంటే అతను చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, నాకు ఫోన్ కావాల్సింది కాల్ మాట్లాడుకోవడానికి, చిన్న చిన్న ఫోటో తీసుకోవడానికి, వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ చదవడానికి. సో నాకు కావాల్సిన అవసరాలన్నీ ఈ మొబైల్ తోటి తీరిపోతున్నాయి. కాబట్టి నేను మార్కెట్లో కొత్త మొబైల్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను దానికి డబ్బులు వేస్ట్ చేయదలుచుకోలేదు. ఈ మొబైల్ ఎప్పుడైతే పూర్తిగా పాడైపోద్దో దాని తర్వాత మాత్రమే కొత్త మొబైల్ తీసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, అతనే కాదు, నా విషయంలో కూడా అదే. ఈ iPhone 12 Pro Max మొబైల్ అనేది నేను చాలా సంవత్సరాల క్రితం కొనుక్కున్నాను. దీని తర్వాత 13 వచ్చింది, 14 వచ్చింది, 15 కూడా వచ్చింది. సో 4 సిరీస్లు అయిపోయాయి. అయినా కూడా నేను ఇంకా ఈ మొబైల్ని వాడుతున్నాను. దానికి రీజన్ ఏంటి అంటే సేమ్ ఈ మొబైల్ తోటి ప్రజెంట్ నాకు కావాల్సిన అవసరాలన్నీ తీరిపోతున్నాయి. అయితే ఈ మొబైల్ నువ్వెందుకు కొన్నావు, నువ్వేమైనా తోపు అని చెప్పేసి మీరు నన్ను అడగచ్చు. దీని గురించి నేను ఆన్సర్ అనేది ఒక పార్ట్స్ 1 చేశాను సార్, ఐఫోన్ కొంటే మీరు తోపు కాదు అని చెప్పేసి అందులోనే చెప్పడం జరిగింది. అప్పట్లో ఐఫోన్ని అన్లాక్ చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్ మీద నేను టెస్ట్ చేయాల్సి వచ్చింది. దానికోసం మాత్రమే ఇది కొనుక్కున్నాను. ప్లస్ దీనిలో మనకు కెమెరా క్లారిటీ ఎలా ఉంటుంది అంటే ఇది నా ప్రొఫెషన్కి యూజ్ అవుద్ది. సో దానికోసం కూడా నేను దీన్ని కొనుక్కోవడం జరిగింది. అంటే నేను అన్బాక్సింగ్ చేసేటప్పుడైనా కానివ్వండి, అంటే నేను ఎప్పుడైనా బయటికి లాంచింగ్ ఈవెంట్లకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు దీన్ని యూజ్ చేసి నేను వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటాను. సో దానికోసం అయితే నేను కొనడం జరిగింది. అంతేకాకుండా iOS ఎలా వర్క్ చేస్తుంది, ఐఫోన్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేవి నేను మీకు చెప్పాలి అంటే నా దగ్గర ఒకటి ఉండాలి కదా, దానికోసం మొత్తానికి ఇది నాకు యూజ్ అవుతుంది కాబట్టి నేను కొనుక్కున్నాను. ప్లస్ ఇక్కడ మీరు చూసినట్టయితే చెక్కు చెదరలేదు, అలానే ఉంది, బ్యాక్ కేస్ పెట్టే వాడుతున్నాను. అలా అని చెప్పేసి నేను ఐఫోన్ కొనుక్కోలేక కాదు, ఏ ఐఫోన్ లాంచ్ అయినా సరే ఆ ఐఫోన్ కొనుక్కోవచ్చు. కాకపోతే ప్రజెంట్ నాకు అవసరం లేదు కాబట్టి నేను కొనట్లేదు. మొత్తానికి నేను మీకు చెప్పాల్సుకునేది అదే. మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర iPhone 15 ఉంది అని చెప్పేసి iPhone 12 పక్క పడేసి iPhone 15 కొనుక్కోవడం లేదా అప్పసొప్ప చేసి కొనుక్కోవడం అంత కరెక్ట్ కాదని చెప్పి ఇది నేను అనుకునేది. మరి మీరు నా అభిప్రాయంతో ఏకీభవిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ఐఫోన్ పట్టుకొని చెవి దగ్గర ఇట్లా పెట్టుకొని బయట తిరుగుతూ ఉంటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.